అన్నిటికన్నా చాలా శక్తివంతమైన లింగం ఏంటి చెప్పనా? మట్టితో చేసిన లింగం. ఎందుకంటే మట్టితో చేసిన లింగం చాలా శక్తివంతమైంది, శివుడికి చాలా ప్రత్యేకంగా ఇష్టం. సో మనం మట్టితో చేసిన లింగానికి అభిషేకం చేసినప్పుడు చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా విశిష్టత ఉంటుంది. అంత గొప్పగా ప్రదర్శించిపోతాడు ఈశ్వరుడు, అంత ఇష్టం ఆయనకి. సో ఆయన ఇంకొకటి, శివలింగానికి మనం అభిషేకం చేసినప్పుడు, అన్ని రకాల పంచామృతాలతో అభిషేకం చేసినప్పుడు మెయిన్ గా మీరు చేయవలసిన విషయం ఏంటంటే, అలంకరణ చేసే ముందు అన్ని అభిషేకాలతో అభిషేకం చేస్తారు కదా, సో లింగాన్ని చుట్టుపక్కల మొత్తం నీటిగా తూడవాలి. నీటిగా తూడ్చి అప్పుడు అలంకరణ చేయాలి. ఎందుకంటే మనం స్వామికి అభిషేకం అంటే మనం స్వామికి స్నానం చేపించినట్టు, నిండుగా స్నానం చేపించి స్వామిని అలంకరణ చేస్తున్నాం కదా. మరి నిండుగా స్నానం చేపించినప్పుడు నేను మంచిగా తూడాలి కదా. ఒకవేళ మనం స్నానం చేసినా కూడా నీట్ గా తూడ్చుకుంటాం కదా, అలాగే స్వామికి కూడా స్నానం చేసినప్పుడు మొత్తం నీట్ గా తూడ్చి అప్పుడు అలంకరణ చేయాలి. ఒక్కొక్కటి ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక్కొక్కసారి పూలు పెడుతుంటే తొడమెలు ఉంటాయి కదా, కొన్ని తొడమెలు అవి పెడుతుంటే అయ్యో స్వామికి కుచ్చుకపోతే వచ్చిన బాధ కలుగుతుంది మనకి. సరే, అంత పొడుగు తొడమెలు ఉన్నప్పుడు వాటి కొద్దిగా తీసేసి మంచిగా గులాబీ పూలతో అలంకరణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా ముళ్ళు కుచ్చుకుంటే అప్ప బాబాయ్ కుచ్చుకుందని నొప్పిలేస్తుంది. స్వామికి కూడా మనం అలంకరణ చేసేటప్పుడు నీట్ గా చేయాలి కదా. స్వామి కూడా అది కుచ్చుకుంటుంది కదా, మరి ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది, ఆ బాధ మనకు ఉంటుంది. సో అలంకరణ చేసేటప్పుడు కూడా అద్భుతంగా మన శివైన అలంకరణ చేసేటప్పుడు చిన్న పిల్లాన్ని ఎలా అయితే అలంకరణ చేస్తామో అంత అద్భుతంగా చేయాలి అలంకరణ. ప్రవచించిపోతారు పరమేశ్వరుడు. మరి ఆ పిల్లలు చూడని ఎలా రెడీ చేస్తున్నాడో మరి అని అనుకుంటారు ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.